అంబేద్కర్ను అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలది నీచ సంస్కృతి అని ఆరోపించారు. అంబేద్కర్ జయంత్యోత్సవాలలో భాగంగా కరీంనగర్లోని బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ స్టేడియం వద్ద అంబేద్కర్ చిత్రపటాలు, కాషాయ జెండాలతో కార్యకర్తలతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. స్వయంగా బైక్ నడుపుతూ అంబేద్కర్ స్టేడియం నుంచి నగరంలోని పురవీధుల గుండా కోర్టు చౌరస్తాకు చేరుకున్నారు. బీజేపీ నాయకులతో కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మంచినీళ్లతో శుద్ధి చేశారు. జై భీమ్ జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు. బడుగుల దేవుడు అంబేద్కర్ అంటూ దీపం పెట్టి పాదాభివందనం చేశారు. అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ అనుసరించిన తీరుపై ఫైర్ అయ్యారు. అణగారిన వర్గాల్లో వెలుగులు నింపడంతో పాటు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిడవిల్లేలా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ను అడుగడుగునా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ దినాన్ని మండిపడ్డారు. అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనీయకుండా ముంబైకి తరలించిన కాంగ్రెస్ పార్టీ ఆ తరలింపుకయ్యే విమాన ఛార్జీలు చెల్లించాలంటూ అంబేద్కర్ సతీమణికి బిల్లులు పంపిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ దని విమర్శించారు. 1952 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి 1954 ఉప ఎన్నికల్లో స్వయంగా అభ్యర్థిని నిలబెట్టి అంబేద్కర్ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ దినాన్ని విమర్శించారు. బీజేపీ కృషితోనే అంబేద్కర్కు భారతరత్న అవార్డుతో గౌరవం ఇచ్చిందని, అంబేద్కర్ స్మారక స్టాంపు బిల్లుల విడుదల చేసిందన్నారు. పార్లమెంటులో అంబేద్కర్ చిత్రపటం, సుప్రీంకోర్టు, న్యాయమంత్రిత్వ శాఖలో విగ్రహాలు ఏర్పాటు చేసిన ఘనత బీజేపీ దేనని తెలిపారు. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలోని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరచడం, వారి యొక్క ఆశయాలను తుంగదొక్కడం. చూడండి, వాళ్ళ ఆ రోజే నెహ్రూ విధానాలు నచ్చక నెహ్రూ విధానాలను ప్రశ్నిస్తే బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు నెహ్రూ పట్టించుకోకపోవడం వలన 1951లో అప్పుడు న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి తన పదవిని తృణప్రాయంగా భావించి ఇలా రాజీనామా చేసి బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యూనిస్టులతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ తర్వాత ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మళ్ళీ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అడగడుగున అవమానపరిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించినటువంటి కజ్గోర్ గారు అనేటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చి సత్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.